ఆ దురదృష్టవంతురాలిని ఈ భూదేవి కూడా క్షమించదని నీకెలా చెప్పగలను? ఇదిగో అలకులిచ ధ్వజాంచితములైన పాదముద్రలు. తప్పక దుర్యోధనుడు ఈ ప్రదేశమునకే వచ్చి ఉండును. అయినతో ఈ మడుగునందే దాగి ఉండును. జలస్తంభన విద్య నేర్చినవాడు కదా. ఈ అగాధమైన ద్వైపాయన హతము నుండి ఇప్పుడు ఆ భయార్తను బయలుపరచుటెట్లు? బయలుపరచవలసిన అగత్యమేమున్నది? వాని నీ మడుగునందే మట్టు పెట్టెదను. మూఢుడా జలోజృంభణ చేసి జాలరులు చేపల పట్టిన రీతిగా దురాలంబుని నిన్ను నా భుజబలంబున లేని పట్టెదన్. గృహంశనాశక దుర్యోధన హతక భీమసేన, నీ ప్రయత్నము వ్యర్థము. జలస్తంభన విద్యచే దుర్యోధనుడు తన చుట్టూ నిర్మించుకున్న రక్షా కవచమును బలప్రయోగముతో భేదింపజాలం. ఓటు మాటలతో రెచ్చగొట్టవలె. అభిమానధనుడు కదా, బయల్పడక మాన. ఓయి సుయోధన, బ్రతికినన్నాళ్ళు రారాజుననిపించుకొందునంటివి. పరాక్రమించవలసిన తరుణమున తిరిగి పొందవల యుద్ధరంగమును వీడుటకేనా నీ రారాజ బిరుదము? ఓరునకు దంకి పారుబోతువై మడుగున తాగి ఉండుటేనా నీ అభిమానము? సోదరా సుయోధన, చచ్చిరి సోదరు సుతులు చచ్చిరి, చచ్చిరి రాజులెల్లరు. ఈ కచ్చకు మూలకందమగు కర్ణుడు మామయు చచ్చిరి. ఈ గతిల్ పచ్చని కొంపమాపితివి బాపురే కౌరవనాథ. నీ సగం బిచ్చద జీవితేచ్ఛగలదేని బయల్పడుమయ్యగ్రకున. ధర్మనందన, ఏకఛత్రముగా సకల క్షమామండలిని శాసించిన సుయోధన సార్వభౌమునిక నీవు బిత్తమొసగ సాహసించుట. నేనే రాజ్య పరిత్యాగమనొచ్చితిని. ఇక స్వేచ్ఛగా ఏలుకొమ్ము. శత్రుశేషముండగా రాజ్యమేలుట శాస్త్రసమ్మతము కాదు దుర్యోధన. మడుగులో నికృష్టముగా బ్రతుకుట కంటే రణమునందు వీరమరణము మేలు. రమ్ము, లేదహమునకు దంకితిని దాసోహమని ప్రకటించుము. ఏమంటివురా మూర్ఖ, ఇదే ఒత్తుదుంటిని కాచుకో. ప్రతివీర మదాంధ గంధ సింధుర విదళన గదా ప్రహార విహారి అయిన ఈ సుయోధనుడు కవనమునకు దంకుటయా? దండమునకు బాధ్యాయమైన నా గదాదండమిదిగో ఉన్నయదికేల. ఎవరు వచ్చిన రండు మీ ఏగురందు ఆలమున రాజరాజోళమాసగొనడు. మీ ఐదుగురైనను సరి. ఐదుగురతో పోరాడవలసిన అగత్యము లేదు సుయోధన. మాలో ఒక్కరిని ఎన్నుకొని నీ ఇచ్చ వచ్చిన రీతిని యుద్ధము చెయ్యి. నీవు జయించినచో ఈ సర్వం సహారాజ్యం నీది, ఓడినచో మాది. ధర్మనందన, నీ ధర్మవర్తనమునకు సంతసించితి. నిన్నో క్రీడినో కబలలనో ఈ గదాయుద్ధమునకెంచుకున్నచో నా గెలుపు తథ్యము కదా. అయినను అట్టి అధర్మమునకి రారాజన్నడు పాల్పడదు. నా గదారణ ప్రావీణ్యమునకు ఫలితము ఈ భీమసేనుని చుటై. నీవు నన్ను కడతేర్చుటయా? రాజ్య పరిత్యాగమను మిషతో నీట దాగితివి. నీతో యుద్ధము చేయుటకే నాకు సిగ్గగుతున్నది. ఓరే వాచాల పాండుకుమారా! కాదు కాదు, వాయుకుమారా. చందాదులీ ధరణి ఏలగరోసి పరిత్యజించి మౌనేందులతోడి చెల్లికయ్యే గిరికానలకు ఎల్ల సౌఖ్యములు పొందిన వాడనౌట. పరలోక సుఖంబున కంటిగాక నీకు గిటవేది ఎంటినను కొంటివే.
కులావతంసమా గదాయుద్ధమున నాభి క్రింద కుట్టుట అధర్మమని నీకు తెలియదా? ఎంత పాపమును కొడిగట్టితివిరా? పాపము కాదు రాత్రులువా, పాంచాలని పరాభవించినందుకు ఫలితము. భీమసేన, ఎంత టఘాయిత్యమునకు పాల్పడితివి? ఇతర ప్రాణిక లభ్యమైన సిరిచే ఏకాదశాక్షౌహితియే సర్వవిధంబులం చెడి దురాపంబైన దైన్యంబుచే అతి సోచ్యత్వము చెందుగాక మన దాయాదుండు నీవింత హీనతగా చూతువే. రాజరాజు ఇతని తన్నల్ పాడియే మౌళిపై భీముడు చేసిన తప్పును మన్నించి మమ్మల్ని క్షమించు. ధర్మజ, ఈ అప్రస్తుత నిర్వేదం ఎందులకు? శత్రు సంహారం సంపూర్ణమై సంతోషించవలసిన ఈ సమయమున ఎవరేనీ ఇట్లా ప్రవర్తించురా? కంసదాసపుత్ర, పాపము చేసి పశ్చాత్తాపడుతున్న పాండవుల నేల వారించడం నీవుంచిన శాస్త్రవ సంహారబెట్టిదో ఎవరెరుగరు. ధర్మాధర్మములను మానాభిమానములను విడిచిపెట్టిన భీష్మద్రోణాదులనే కాదు, కర్ణ దుర్యోధనాదులనే కాదు, ముల్లోకములను జయించవచ్చును. అదుగురొక్కటై బాలుని చంపుట, నిండు సభలో పడతిని అవమానించుట ధర్మములేనా సుయోధన? ఇప్పుడు ఈ మీమాంస వలన ప్రయోజనమేమి కృష్ణ? వేదశాస్త్రములను చదివితిని, మిత్రులను ఆర్జించి శత్రుల నిర్జించి ఈ భూమిని ఏకాతపత్రముగా ఏలితిని, ప్రజలను కన్నబిడ్డల వలె చూచితిని, అనేక యజ్ఞములు చేసి అర్థుల ఈప్సితార్థములిడేర్చితిని, క్షత్రియోచితమైన వీరమరణముతో స్వర్గ ప్రయాణమునకు సిద్ధముగానున్న నాకేమి కొదవు? నాకంటే నువ్వు సుకృతుడెపడు. సర్వము నశించి శ్మశానము వలెనున్న ఈ భూమండలమును యుధిష్ఠిరుని చేతే ఏలింపుము కృష్ణ, యుధిష్ఠిరుని చేతే ఏలింపుము. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే